ఇంకా ఇది ఇట్లా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది కొన్ని నెలలుగా అది వాయిదా పడుతూ వస్తూనే ఉంది. అయితే చాలాసార్లు ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపించింది. మళ్ళీ బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి ఈ ముగ్గురులా ఎవరికో ఒకరికి ఇస్తారు అని చెప్పేసి వచ్చింది. ఒక క్రమంలో ఈటెల రాజేందర్కి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది, మోడీ కన్ఫర్మ్ చేసేసిండు, ప్రకటించేది ఆలస్యం అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపించినాయి. అయితే తాజాగా మరోసారి ఆయన పేరు బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన వార్త తెర మీదకి వచ్చింది. బీసీలకే ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అని చెప్పేసి బీజేపీ అధిష్టానం, కేంద్ర అధిష్టానము ఆలోచన చేస్తున్నదట. ఆ బీసీలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే ఈటెల ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు, ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నారు, రాష్ట్రంలో మంచి ఆదరణ కూడా ఉంది. మరోవైపు బండి సంజయ్ కూడా మున్నూరు కాపు సంఘం నుంచి బీసీ కోటాలో ఉన్నప్పటికీ ఆయన గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిండు, ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి 2 పదవులు ఆయనకి ఇచ్చే ఛాన్స్ లేదు. ఎంపీగా గెలిచిండు, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయగలడు, కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈటెల వైపే బీజేపీ అధిష్టానము, కేంద్రము మొగ్గు చూపుతూ ఉన్నది. మిగతా వాళ్ళతో పోలిస్తే రాజాసింగ్ కూడా ఈటెల అభ్యర్థిత్వాన్ని అధ్యక్ష స్థానంలో ఆయనను ఊహించుకోవడం లేదు, వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఆయన లెఫ్ట్ ఐడియాలజీతోటి ఉన్నవాడు, లెఫ్ట్ వింగ్ నుంచి పార్టీలో చేరిన ఆయనకి ఎట్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు, పార్టీ పగ్గాలు ఎట్లా ఇస్తారని చెప్పేసి గతంలో బహిరంగంగానే ఆయన కామెంట్లు చేసిండు. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ఈటెలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఈటెలకు కొన్ని నియమాలు వర్తించవు, నిబంధనలు ఏముండవు, సభ్యత్వానికి పార్టీ అధ్యక్ష పదవికి అసలు సంబంధమే లేదు. ఆయన పార్టీ గుర్తు మీద ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిండు హుజురాబాద్లో, ఇంకోసారి ఎంపీగా గెలిచిండు. దానికి సంబంధించి ఆయన పార్టీ వ్యక్తిగానే, పార్టీ సీనియర్గానే పరిగణించబడతారు. ఆయనకు పార్టీలో క్రేజ్ ఉంది, ప్రజల్లో క్రేజ్ ఉంది కాబట్టి ఆయనకు నా మద్దతు అన్నట్లుగా కిషన్ రెడ్డి మాట్లాడిండు. దాంతోపాటే ఒక వర్గాన్ని ఓన్ చేసుకోవడమే, అంటే తెలంగాణలో చూసుకుంటే బీసీలలో గౌడ్ సామాజిక వర్గం తర్వాత ముదిరాజు, యాదవ్ ప్రధానంగా మెయిన్గా ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి, ఎక్కువ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు. సో ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే ముదిరాజు వర్గాన్ని మొత్తం కూడా తమ వైపు తిప్పుకున్నట్టు అవుతుంది. బీసీలకు సంబంధించి ఇతర సామాజిక వర్గాలతో కూడా ఈటెలకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి కూడా బీసీలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డ్ చూపిస్తూ రాజకీయం చేస్తుందో అదే బీసీ కార్డ్ తోటి కాంగ్రెస్ రాజకీయాలకు చెక్ పెట్టాలని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈటెలనే అధిష్టానము అధ్యక్షుడిగా ఎంపిక చేసే దిశగా ఉన్నది. మొత్తం మిగతా వాళ్ళందరితో పోలిస్తే బీజేపీ అధ్యక్ష రేసులో ఈటెలనే ముందున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆయనకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, కేంద్ర అధిష్టానం దగ్గర అధిష్టానం అందరితోటి మంచి సన్నిహిత సంబంధాలు, అక్కడ రాజకీయ యంత్రాంగం నడపగల వ్యక్తిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన మద్దతు కూడా ఈటెలకే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 50% పార్టీ క్యాడరు, పార్టీ లీడర్లు కూడా ఈటెలకు సపోర్ట్గా ఉన్నారు. ఈ మిగతా వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా నిర్ణయాలు, సానుకూలంగా వాళ్ళని ఒప్పించే దిశగా పార్టీ పనిచేసే దిశగా ఉన్నది. సో త్వరలోనే బీజేపీ అధ్యక్షుడు ఈటెల అనే వార్త రావచ్చు. దాంతోపాటే ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో అధ్యక్షుడిని ఎన్నుకోబోతూ ఉన్నది. మరి తిరిగి కేటీఆర్నే కంటిన్యూ చేస్తారా, లేక కొత్త వారికి అవకాశం ఇస్తారనే దిశగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్కి ఇస్తారని చెప్పేసి, మరొకరికి ఇస్తారని చెప్పేసి, బీసీ నేతలనే చేస్తారని చెప్పేసి, మరోవైపు కవిత కూడా ఈ బీసీ అనే దాంతో కొంతకాలంగా జాగృతిని ముందలేసి బీసీ అనే కార్డుతో పనిచేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఏం జరగబోతా ఉన్నది అనేది కొంత చర్చగా మారింది. అయితే ఇక త్వరలోనే బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అధిష్టానం ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉందని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది.